Hello, good morning, friends and dear students. Today we discussed about a most important topic. In the previous class, aromaticity. So completely discussed. But in this, some more most important topics, that is QC, aromaticity, homo aromaticity, non-aromatic, so non-benzenoid compounds, azulines. So some type of most important character properties are available in this video. So all of you, please watch this video and gather the most important topic in the previous examinations. Some most important questions are discussed in this video. సో ఎప్పటిలాగే మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వీడియోలో ఉన్నటువంటి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఏంటంటే aromaticity, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ మనం డిస్కషన్ చేసాం. ఇప్పుడు ఏంటంటే బెంజిన్ యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, లాస్ట్ క్లాస్లో ఫ్రోస్ డయాగ్రామ్ ప్రకారం ఇక్కడ కూడా ఏంటంటే ఒక సర్కిల్ మాదిరి తీసుకోవాలి, మధ్యలో ఒక ఎనర్జీ బ్యారియర్ని మనం గీయాలి. ఈ ఎనర్జీ బ్యారియర్ కింద ఉన్నటువంటివి ఏంటంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, పైన ఉన్నటువంటివి ఏంటంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. మరి బెంజిన్ కింద తీసినట్లయితే బెంజిన్ C6H6 కాబట్టి దీని స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది, హెక్సాగోనల్ షేప్లో ఉంటుంది. సో కింద ఒకటేమో బాటమ్ సైడ్ ఉంటుంది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఇది లోయెస్ట్ ఎనర్జీ. తర్వాత రెండు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయి. తర్వాత ఎనర్జీ బ్యారియర్ పైన రెండు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, చిట్ట చివరిలో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో పైన ఉన్నటువంటి కూడా ఏంటంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, కింద ఉన్నటువంటివి ఏంటంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. కింద ఉన్నటువంటివి మోర్ స్టేబుల్, పైన ఉన్నటువంటివి అన్స్టేబుల్. ఎందుకంటే హయ్యర్ ఎనర్జీ మీన్స్ ఆల్వేస్ అన్స్టేబుల్. సో ఇక్కడ బెంజిన్లో ఉన్నటువంటి ఈ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఒక్కొక్క దానికి చూసినట్లయితే నోట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ నోట్స్ 0, ఇక్కడ 2, ఇక్కడ 4, ఇక్కడ 6 ఈ విధంగా పేర్కొంటూ వస్తున్నాయి. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఈ లోయెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో నోట్స్ వచ్చేసి 0, అన్నీ కూడా బాండింగ్ ఆర్బిటాల్సే ఉంటాయి. యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ వచ్చేసి ఇక్కడ 0. సో ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఏంటంటే నేను గ్రీన్ కలర్లో పెట్టాను కాబట్టి 6 కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా బాండింగ్ ఆర్బిటాల్స్, 6 బాండింగ్ ఆర్బిటాల్. సో 0 యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్. ఓకే, ఇక నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు కూడా ఏంటంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ విత్ 2 నోడ్స్, 2 నోడ్లను కలిగి ఉంటాయి. ఎలానో మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. చూడండి, ఇది రెండు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఇది చూడండి, ఇక్కడ ఎల్లో కలర్లో, దిస్ ఈజ్ గ్రీన్ కలర్. సో దీస్ 3 గ్రీన్ కలర్స్ 1 బాండ్, దీస్ ఎల్లో కలర్స్ 1 బాండ్. నెక్స్ట్ అలానే ఇలా కాకుండా దీన్ని ఇలా రాసినట్లయితే అప్పుడు మనకేంటంటే రెండు ఈ విధంగా ఉంటాయి, రెండు ఈ విధంగా ఉంటాయి. మరి ఇవి కూడా ఏంటంటే బాండింగే, ఇది కూడా బాండింగే, ఇది కూడా బాండింగే, ఇది కూడా బాండింగే. అంటే 3 ఆర్బిటాల్స్, 3 ఆర్బిటాల్స్ 1 టైపు, 2 ఆర్బిటాల్ 2 ఆర్బిటాల్ టైపు 1 టైప్స్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక బాండింగ్, ఇది ఒక బాండింగ్, ఇది ఒక బాండింగ్, ఇది ఒక బాండింగ్, టోటల్ 4 బాండింగ్ కాబట్టి సో ఈ టైప్లో 2 ఉన్నాయి, ఈ టైప్లో 2 ఉన్నాయి కాబట్టి 2 బాండింగ్ 2 బాండింగ్, 2 + 2 4, టోటల్లీ 4 బాండింగ్ ఆర్బిటాల్. ఇక యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ కిందకి వచ్చినట్లయితే యాంటీ బాండింగ్ చూడండి, ఇటువైపు ఉన్నటువంటిదంతా కూడా ఏంటంటే ఒక యాంటీ బాండింగ్, ఒక యాంటీ బాండింగ్. ఓకేనా? సో దీంట్లో ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా యాంటీ బాండింగ్, ఇదన్నా తీసుకో, ఇదన్నా తీసుకో. సో దీంట్లో ఏంటంటే మనకి 2 యాంటీ బాండింగ్, ఇక్కడ కూడా మనకి ఏంటంటే 2 యాంటీ బాండింగ్. ఓకే, సో దిస్ వన్ ఈజ్ ఓవర్.
బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. అంటే ఫస్ట్ వన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్తో దీని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ చూసినట్లయితే ఇది కొంచెం ఎక్కువ ఎనర్జీలో ఉంటుంది. తర్వాత ఈ ఎనర్జీ బ్యారియర్ దాటిన తర్వాత మనకేంటంటే 2 యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఇందులో నోట్స్ వచ్చేసి 4 వస్తాయి. మరి ఆ 4 నోట్స్ ఎలా ఉన్నాయి? మరి అందులో బాండింగ్ ఆర్బిటాల్స్ నంబర్ ఎంత? బాండింగ్ ఆర్బిటాల్స్ నంబర్ ఎంత అనేది నెక్స్ట్ మనం డిస్కషన్ చేద్దాం. చూడండి, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ నంబర్ ఆఫ్ నోట్స్ ఆర్ 4. చూడండి ఇక్కడ ఇవి 2 బాండ్, ఇవి 2 బాండ్, ఇది 2 బాండ్, ఇది 2 బాండ్. అంటే ఇక్కడ ఉన్నటువంటివి ఏంటంటే మనం ఈ ఎల్లో కలర్ ఏంటంటే 2 గ్రీన్ కలర్ల తర్వాత ఎల్లో కలర్, మళ్ళీ 2 గ్రీన్ కలర్ తర్వాత ఎల్లో కలర్ పెట్టాలి. ఇప్పుడు నోట్స్ చూడండి, మనకి నోట్స్ ఎన్ని వస్తాయో చూడండి, 4 రావాలి. సో ఈ రెండింటి మధ్య ఒక నోడా, ఎస్. ఈ రెండింటి మధ్య ఒక నోడా, ఎస్. ఈ రెండింటి మధ్య ఒక నోడా, ఎస్. ఈ రెండు మధ్య ఒక నోడా, ఎస్. నెంబర్ ఆఫ్ నోట్స్ ఆర్ 4. నెక్స్ట్ ఇలా కాకుండా ఇలా కూడా మనం తీసుకున్నట్లయితే చూడండి, ఒక గ్రీను ఒక ఎల్లో, ఒక గ్రీను ఒక ఎల్లో. ఓకే, ఇటువైపు తీసుకున్నా ఓకే, ఇటువైపు తీసుకున్నా ఓకే. 2 యాంటీ బాండింగ్. సో ఇక్కడ 2 యాంటీ బాండింగ్, ఇక్కడ కూడా 2 యాంటీ బాండింగ్. కాబట్టి ఇక్కడ టోటల్ యాంటీ బాండింగ్స్ ఆర్ 4, బాండింగ్స్ ఆర్ 2. ఎందుకంటే ఇటువైపు తీసుకున్న ఒక బాండింగే, ఇటువైపు తీసుకున్న ఒక బాండింగే. కాబట్టి టోటల్ బాండింగ్ వచ్చేసి 2. దీంట్లో 2 ఉన్నాయి, ఎస్. దీంట్లో కూడా 2 ఉన్నాయి. సో 2 బాండింగ్, 4 యాంటీ బాండింగ్. సో ఇందులో కూడా 4 యాంటీ బాండింగ్. చూసుకోండి, 4 యాంటీ బాండింగ్. ఓకే, ఎస్. ఇక నెక్స్ట్ వన్ ఏంట్రా అంటే మనం ఇది చూడాలి, లాస్ట్ వన్. సో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, హైయెస్ట్ ఎనర్జీ, నెంబర్ ఆఫ్ నోట్స్ ఆర్ 6. చూడండి ఇక్కడ 6 యాంటీ బాండింగ్, 6 యాంటీ బాండింగ్. ఎట్లా చూడండి, ఆల్టర్నేట్గా ఎల్లో గ్రీన్, ఎల్లో గ్రీన్, ఎల్లో గ్రీన్ ఇలా పెట్టుకోండి. ఇది ఒక నోడా, ఇది ఒక నోడా, ఇది ఒక నోడా, 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 నోడా. టోటల్ 6 నోట్స్ అండ్ 6 యాంటీ బాండింగ్, 6 యాంటీ బాండింగ్. సో ఇక్కడ బెంజిన్లో మనం ఫ్రోస్ట్ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఒక బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏంటంటే 0 నోట్స్ ఉన్నాయి. ఇక 2 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏంటంటే 2 నోట్స్తో ఉన్నాయి. 2 యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏంటంటే 4 నోట్స్తో ఉన్నాయి. ఒక యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ 6 నోట్స్ ఉన్నాయి. సో 6 నోట్స్ ఉన్నటువంటిది ఏంటంటే ఎక్కువ ఎనర్జీ, 0 నోట్స్ ఉన్నటువంటిది ఏంటంటే లోయెస్ట్ ఎనర్జీ. దిస్ ఇస్ ద ఫస్ట్ డయాగ్రామ్, మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఆఫ్ బెంజిన్. క్లియర్, రైట్. సో మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ద్వారా మనకి ఏంటంటే చూడండి, ఇది ఎలక్ట్రాన్ ఫిలప్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇందులోకి 2 ఎలక్ట్రాన్ వెళ్తాయి. తర్వాత ఏంటంటే ఈ రెండింటి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏంటంటే ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఫిలప్ అవుతుంది, మళ్ళీ ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఫిలప్ అవుతుంది, తర్వాత ఇది పేర్ అవుతుంది, తర్వాత ఇది పేర్ అవుతుంది. తర్వాత ఈ లైన్ ఉన్నటువంటి ఎనర్జీ బ్యారియర్ ఉన్నటువంటి నాన్ బాండింగ్ ఆర్బిటాల్స్, నాన్ బాండింగ్ ఆర్బిటాల్. చూడండి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, తర్వాత ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్, 4 + 2 6 ఎలక్ట్రాన్స్. సో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి 5 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటిది ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్లో ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ద వెరీ వెరీ స్టేబుల్. సో ఇందులో 4 + 2, 4 + 2. సో ఈ రింగ్ అనేది ఏంటంటే n అనుకున్నట్లయితే ఈ కాన్ఫిగరేషన్ని హక్కుల్ అనేటువంటి సైంటిస్ట్ ఏంటంటే ఐడెంటిఫై చేసి అతను ఈ మోస్ట్ స్టేబుల్ ఉన్నటువంటి దానికి కారణం ఏంటంటే 4 + 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే దిస్ మెథడ్ ప్రెడిక్ట్స్ ద ఎనర్జీ లెవెల్ ఫర్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ ఆఫ్ ప్లేనార్ మోనోసైక్లిక్ అరేంజ్మెంట్ ఆఫ్ all identical atoms.
సో మోనోసైక్లిక్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ ఎనర్జీ బ్యారియర్ కింద ఉన్నటువంటివి ఫిలప్ అయినట్లయితే అవి చాలా చాలా స్టేబుల్ అని ఐడెంటిఫై చేశారు. అంటే ఇందులో ఉన్నటువంటి 2 బాండింగ్ ఆర్బిటాలు, ఇక్కడ ఉన్నటువంటి ఒక బాండింగ్ ఆర్బిటాల్, టోటల్ 3 బాండింగ్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ ఉన్నట్లయితే ఆ ఐడెంటికల్ ఉన్నటువంటి ఆటమ్స్ అనేటివన్నీ కూడా ఏంటంటే వెరీ వెరీ స్టేబుల్. బెంజిన్ స్టేబుల్ కావడానికి కారణం ఏంటంటే ఇదే. మరి బెంజిన్లో 3 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పై బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 3 2 6 6 పై ఎలక్ట్రాన్స్ కాబట్టి ఈ 6 పై ఎలక్ట్రాన్స్ ఏంటి, ఇందులో 2 ఇందులో 2 2 మొత్తం ఎన్ని 6 కాబట్టి ఈ 6 ఎలక్ట్రాన్స్ ఏంటంటే బాండింగ్ ఆర్బిటాల్లో ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్టేబుల్ అని హకుల్ ఐడెంటిఫై చేసి ఇతను ఒక రూల్ను ప్రపోజ్ చేశాడు. దట్ ఏ హకుల్స్ రూల్. ఏంటంటే ప్లేనార్ ఫుల్లీ కాంజుగేటెడ్ మోనోసైక్లిక్ సిస్టమ్స్. ప్లేనార్ అంటే sp2 హైబ్రిడైజేషన్ ఉండాలి, ఫుల్లీ కాంజుగేటెడ్ అంటే కంప్లీట్గా కాంజుగేట్ సిస్టమ్ ఉండాలి, అంటే డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ ఇలా ఆల్టర్నేట్గా ఉండాలి. మోనోసైక్లిక్ సిస్టమ్ అంటే ఒకే ఒక రింగును కలిగి ఉండాలి. సో 4n+2 pi electron have a closed shell configuration. అంటే బాండింగ్ ఆర్బిటాల్లో కంప్లీట్గా ఫిలప్ అయి ఉన్నటువంటి కాన్ఫిగరేషన్. Shell configuration of all n bonding orbitals are exceptionally stable. అలా ఉన్నటువంటి కాన్ఫిగరేషన్, ఫుల్లీ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి బాండింగ్ ఆర్బిటాల్స్లో కంప్లీట్గా ఫిలప్ అయినటువంటి ఈ ప్లేనార్ ఫుల్లీ కాంజుగేటెడ్ మోనోసైక్లిక్ సిస్టమ్స్ అనేటివి ఏంటంటే ఎక్సెప్షనల్లీ స్టేబుల్ అన్నాడు. దాన్నే ఆరోమాటిక్. సో ఆరోమాటిక్ నేచర్ రావడానికి కారణం ఏంటంటే ఇది. సచ్ కాంపౌండ్స్ ఆర్ వెరీ వెరీ స్టేబుల్. సచ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ అని హకుల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్నే మనం హకుల్ రూల్గా పేర్కొంటాం. సో అనలాగస్ సిస్టమ్ విత్ 4n pi electrons are anti-aromatic. ఇలా కాంజుగేట్ సిస్టమ్ ఉండి, ప్లేనార్ జామెట్రీ ఉండి, ఫుల్లీ కాంజుగేటెడ్ ఉండి, మోనోసైక్లిక్ సిస్టమ్ ఉండి, 4n+2 కాకుండా ఓన్లీ 4n pi సిస్టమ్ కనుక ఉన్నట్లయితే వాటిని ఏమన్నారంటే యాంటీ ఆరోమాటిక్ కాంపౌండ్స్ అన్నారు. యాంటీ ఆరోమాటిక్ కాంపౌండ్స్. సో 4n+2 అన్నప్పుడు 6 ఉండాలి, 4n అన్నప్పుడు ఏంటంటే ఓన్లీ 4 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో 6 పై ఎలక్ట్రాన్స్ ఉంటే ఆరోమాటిక్ కాంపౌండ్, 4 పై ఎలక్ట్రాన్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని యాంటీ ఆరోమాటిక్ కాంపౌండ్ అన్నారు. ఇప్పుడు చూడండి, 6 పై ఎలక్ట్రాన్ 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉన్నటువంటి ఈ కాంపౌండ్ కనుక చూసినట్లయితే ఇందులో 3 పై బాండ్స్ ఉన్నాయి. 3 2 6 పై ఎలక్ట్రాన్, మోనోసైక్లిక్, కంప్లీట్లీ కాంజుగేటెడ్ సిస్టమ్. చూడండి, కంప్లీట్లీ కాంజుగేటెడ్ సిస్టమ్. ఇట్ ఈజ్ ఏ ఆరోమాటిక్ కాంపౌండ్. ఎందుకు? ఇందులో ఉన్నటువంటి పై ఆర్బిటాల్లో ఉన్నటువంటి ప్యూర్ పి ఆర్బిటాల్స్ ఏంటంటే కంప్లీట్గా డీలోకలైజేషన్ జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఆరోమాటిక్ కాంపౌండ్. చూడండి, సో ప్యూర్ పి ఆర్బిటాల్లో ఉన్నటువంటి పై ఎలక్ట్రాన్స్ అనేటువంటి కంప్లీట్గా డీలోకలైజేషన్ జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఆరోమాటిక్ కాంపౌండ్. నెక్స్ట్ ఈ కాంపౌండ్ చూద్దాం. ఇందులో ఏంటి, 1 పై బాండ్, 1 పై బాండ్, 2 పై బాండ్స్ ఉన్నాయి, 2 2 4. ఇక్కడ లోన్ పేరు ఉన్నాయి కాబట్టి మనకు 6 పై ఎలక్ట్రాన్స్ అనేటివి వస్తున్నాయి. సో 6 పై ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు ఏంటి, ఆరోమాటిక్ నేచర్. సో ఇందులో నైట్రోజన్లో ఉన్నటువంటి లోన్ పేరు ఎలక్ట్రాన్స్, ఈ పై బాండ్లో ఉన్నటువంటి ప్యూర్ పి ఆర్బిటాల్స్ మధ్యలో ఏంటంటే డీలోకలైజేషన్ జరుగుతుంది కాబట్టి టోటల్ 6 పై ఎలక్ట్రాన్స్ యూటిలైజ్ చేసుకుంది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఆరోమాటిక్ కాంపౌండ్. అలానే ఇందులో కూడా 1 2 3 2 6 పై ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇది కూడా ఆరోమాటికే.
అన్ని కార్బన్స్ sp2 హైబ్రిడైజేషన్ ఉన్నాయి. ఇందులో కూడా ఏంటంటే ప్లస్ ఏర్పడింది కాబట్టి దిస్ కార్బన్ అండర్గోస్ sp2 హైబ్రిడైజేషన్. సో 6 pi electron సిస్టమ్ కాబట్టి ఇట్ ఈస్ అన్ aromatic కాంపౌండ్. నెక్స్ట్ ఈ కాంపౌండ్లో కూడా ఏంటంటే 6 pi electrons ఉన్నాయి. ప్రతి కార్బన్ కూడా sp2 హైబ్రిడైజేషన్. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ కార్బన్ sp2 హైబ్రిడైజేషన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో అన్ aromatic కాంపౌండ్. సో నెక్స్ట్ 8 pi electrons. ఇంతకుముందు మనం 6 pi electrons చూసాం, ఇప్పుడు 8 pi electrons కాబట్టి 8 pi electrons అంటే ఇది 4n సిస్టమ్. సో 4n సిస్టమ్ కాబట్టి సైక్లిక్ రింగ్ ఒకటే ఉంది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నట్లయితే 4 into 1 4 pi electrons. ఇక్కడ పై బాండ్స్ కనుక చూసినట్లయితే 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 4 2 8. సో 8 ఎలక్ట్రాన్ సిస్టమ్. సో 8 ఎలక్ట్రాన్ సిస్టమ్ కాబట్టి 4 pi ఎలక్ట్రాన్ సిస్టమ్. పాయింట్ గ్రూప్ వచ్చేసి దీన్ని D2D పాయింట్ గ్రూప్లో మనం డిస్కషన్ చేసాం. కావాలి అంటే పాయింట్ గ్రూప్ వీడియో గ్రూప్ థియరీ సెకండ్ వీడియో కనుక చూసినట్లయితే మీకు పాయింట్ గ్రూప్ అనేది తెలుస్తుంది. సో 8 pi ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది aromatic కాంపౌండ్ కాదు. కాట్, దీన్ని కాంపౌండ్ని కాట్ అంటాం. సో సైక్లో ఆక్టా టెట్రాయిన్. ఇందులో టబ్ షేప్, ఈ టబ్ షేప్ ఈజ్ నాన్ ప్లేనార్. మనకు ప్లేనార్ సిస్టమ్ ఉండాలి, sp2 హైబ్రిడైజేషన్ ఉండాలి, 4n+2 pi ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంటే దాన్ని మనం aromatic అంటాం. సో ఇది aromatic కాంపౌండ్ కాదు. సో 8 pi ఎలక్ట్రాన్ సిస్టంలో ఉన్నప్పుడు ఏంటంటే ఇందులో ఇవి అరోమాటిక్ కాదని చెప్పాము. సో ఇందులో 4n సిస్టమ్ ఉంటే దీన్ని నాన్ అరోమాటిక్ అని, 4n+2 ఉన్నట్లయితే నాట్ అరోమాటిక్ అని అంటాం. అంటే ఈ అరోమాటిక్ కాంపౌండ్, యాంటీ అరోమాటిక్ కాంపౌండ్, అరోమాటిక్ కాంపౌండ్ కాకుండా నాన్ అరోమాటిక్ కాంపౌండ్, నాట్ అరోమాటిక్ కాంపౌండ్ అని 2 రకాలుగా ఉంటాయి. నాన్ అరోమాటిక్ అన్నప్పుడు ఏంటంటే 4n సిస్టమ్ ఉండాలి, నాట్ అరోమాటిక్ సిస్టమ్ అంటే 4n+2 సిస్టమ్ ఉండాలి. అవి ఈ నాన్ అరోమాటిక్, నాట్ అరోమాటిక్ కాంపౌండ్ ఏంటో కొన్ని ఎగ్జాంపుల్గా మనం చూద్దాం. ఇక్కడ మీకు ఒక స్టేట్మెంట్ చెప్తాను. 8 membered or more membered ring, 8 membered or more. చూడండి, 8 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్నటువంటివి అంటే 8 membered అంటే 8 కార్బన్ల కన్నా ఎక్కువ కార్బన్లు ఉన్నటువంటివి. ఆ రింగ్ సిస్టమ్ కలిగి ఉన్నటువంటివి ఎట్టి పరిస్థితుల్లో యాంటీ అరోమాటిక్ కాంపౌండ్గా ఉండవు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో 8 membered ఆర్ మోర్ membered రింగ్ కెన్ నెవర్ బి యాంటీ అరోమాటిక్. అంటే యాంటీ అరోమాటిక్గా ఉండవు, అరోమాటిక్ అస్సలు ఉండవు. ఇంకా అరోమాటిక్ అస్సలు లేదు అంటే యాంటీ అరోమాటిక్గా అంటే అది కూడా కాదు. ఏది నాన్ అరోమాటిక్ అన్నా ఉండాలి, నాట్ అరోమాటిక్ అన్నా ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 8 membered తర్వాత నుంచి వచ్చేటువంటివన్నీ కూడా ఏంటంటే మనకి నాన్ అయినా కావచ్చు, నాట్ అయినా కావచ్చు. నాన్ అరోమాటిక్ కావాలి అంటే 4n సిస్టమ్ అయి ఉండాలి, నాట్ అరోమాటిక్ ఉండాలి అంటే 4n+2 సిస్టమ్ అయి ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఈ కాంపౌండ్ చూద్దాం. ఇట్ ఈజ్ అరోమాటిక్. ఎందుకంటే ఈ కార్బన్ మధ్యలో ఏంటంటే ఒక బ్రిడ్జ్ కార్బన్ మాదిరి ఉంది కాబట్టి ఇట్ ఈజ్ అరోమాటిక్. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ఉన్నటువంటిది కార్బన్ పై వైపున ఉంటుంది కాబట్టి కింద అరోమాటిక్ నేచర్ అనేది డిస్టర్బ్ కాకుండా మనకు ఈ విధంగా డీలోకలైజేషన్ జరుగుతుంది కాబట్టి ఇట్ ఈజ్ అరోమాటిక్. కానీ ఇప్పుడు ఈ కాంపౌండ్ కనుక చూసినట్లయితే ఈ మధ్యలో బ్రిడ్జ్ కార్బన్ లేదు.
మరి బ్రిడ్జ్ కార్బన్ లేనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్స్ ఏంటంటే ఇది ఒకవైపు ఉంటే ఇది ఒకవైపు ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే రిపల్షన్స్ వల్ల ఈ ఆరోమాటిసిటీ అనేది జరగదు. కాబట్టి ఆరోమాటిసిటీ అనేది జరగదు అంటే ఈ డీలోకలైజేషన్ అనేది కొంచెం రెస్ట్రిక్ట్ అవుతుంది. కాబట్టి ఈ డీలోకలైజేషన్‌ను అడ్డుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆరోమాటిక్ స్వభావం అనేది ఉండదు. అందుకే ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ అన్నప్పుడేంటంటే 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టాన్ని కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ n అంటే n=2 2 రింగుల సైక్లిక్ సమూహంగా ఉంది కాబట్టి 4 × 2 + 2 అంటే 8 + 2 10 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంది. కాబట్టి ఇది 4n+2 సిస్టాన్ని కలిగి ఉంది కాబట్టి నాట్ ఆరోమాటిక్. అదే 8 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ గనుక ఉన్నట్లయితే దాన్ని నాన్ ఆరోమాటిక్ అంటాం. ఇది నాట్ ఆరోమాటిక్. ఇట్ ఈస్ నాట్ ఆరోమాటిక్. నెక్స్ట్ అలానే బ్రిడ్జ్ కార్బన్ గనుక ఉన్నట్లయితే లేదా ఇక్కడ బ్రిడ్జ్ కార్బన్ బదులు ఆక్సిజన్ గనుక ఉన్నట్లయితే ఇవి రెండు కూడా ఆరోమాటిక్ కాంపౌండ్స్‌గానే ఉంటాయి. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బ్రిడ్జ్ కార్బన్ ఉండి హైడ్రోజన్స్ ఉన్నాయా అది ఆరోమాటిక్. బ్రిడ్జ్ కార్బన్ లేకపోతే దీన్ని మనం ఏమంటామంటే నాట్ ఆరోమాటిక్ అని అంటాము. నెక్స్ట్ annulenes. Annulenes are classified into two types. One is monocyclic compounds and second one is alternate single bond and double bond. అంటే కాంజుగేట్ సిస్టమ్. ఒకటి మోనోసైక్లిక్ కాంపౌండ్స్, రెండవది ఆల్టర్నేట్ సింగిల్ అండ్ డబుల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్. చూడండి ఇది చూద్దాం. బ్యూటాడైన్ ఇందులో పై ఎలక్ట్రాన్స్ ఏంటంటే 4 ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అన్యులిన్ 4 అంట. ఇట్ ఈస్ అన్యులిన్ 4. మరి ఇక్కడ ఉన్నట్టు అనిలిన్ 4 అనేది ఏంటంటే యాంటీ ఆరోమాటిక్ చెప్పాం మనం. 8 మెంబర్ రింగ్ కన్నా లోపల ఉన్నటువంటివి 4n పై సిస్టమ్ కనుక ఉంటే యాంటీ ఆరోమాటిక్ అన్నాం. కాబట్టి ఇక్కడ 4 కార్బన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ 4 మెంబర్డ్ సిస్టమ్. 4 మెంబర్డ్ సిస్టంలో 4n పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇది యాంటీ ఆరోమాటిక్. నెక్స్ట్ ఇది చూసినట్లయితే 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 4n+2 అనిలిన్ 6 అంటాం. ఇది ఆరోమాటిక్ ఎందుకంటే 8 మెంబర్డ్ కన్నా తక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈటీ తీసుకున్నట్లయితే ఇందులో అనిలిన్ 8 అంటాం. 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 4 2 8 పై ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇట్ ఈస్ ఎ నాన్ ఆరోమాటిక్. ఎందుకు? 4n పై సిస్టాన్ని కలిగి ఉంది కాబట్టి 8 మెంబర్డ్ రింగ్ మనం ఏమన్నాం? 8 మెంబర్డ్ కన్నా ఎక్కువ ఉన్నటువంటివి యాంటీ ఆరోమాటిక్ ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. మరి యాంటీ ఆరోమాటిక్ కానప్పుడు మనం ఏమనాలి? నాన్ ఆరోమాటిక్ అనాలి లేదా నాట్ ఆరోమాటిక్ అనాలి. నాన్ ఆరోమాటిక్ ఎప్పుడు ఉంటాయి? 4n పై సిస్టమ్ కాబట్టి ఇది 4n పై సిస్టానికి ఎగ్జాక్ట్ కోయిన్సైడ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఎ నాన్ ఆరోమాటిక్. నెక్స్ట్ అనిలిన్ 10 ఇందులో 5 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి 5 2 10 కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ కాబట్టి దీన్ని అనిలిన్ 10 అంటున్నాం. మీకు ఇంతకుముందే చెప్పాను, ఈ సిస్టమ్ కనుక ఉన్నట్టు హైడ్రోజన్స్ ఉన్నట్లయితే అప్పుడు ఏంటంటే బ్రిడ్జ్ లేదు కాబట్టి మనకేంటంటే ఇది ఆరోమాటిక్ కాదు. మరి ఆరోమాటిక్ కానప్పుడు ఏంటంటే ఇక్కడ టోటల్ 10 ఎలక్ట్రాన్స్ కాబట్టి 4n+2 పై సిస్టాన్ని కలిగి ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఆరోమాటిక్. చూడండి 4n సిస్టమ్ కనుక ఉంటే దాన్ని మనం నాన్ ఆరోమాటిక్ అనాలి. 4n+2 ఉంటే నాట్ ఆరోమాటిక్ అనాలి. ఓకే, అనిలిన్ 10 అనేది ఏంటంటే నాట్ ఆరోమాటిక్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 8 మెంబర్డ్ రింగ్ కన్నా ఎక్కువ ఉందా ఫస్ట్ చూసుకో. ఇక్కడ 8 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 8 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు యాంటీ అనేది రాదు. ఉంటే నాన్ అన్నా కావాలి లేదా నాట్ అన్నా కావాలి. నాన్ ఎప్పుడు వస్తుంది? 4n సిస్టమ్ ఉంటే. నాట్ ఎప్పుడు వస్తుంది? 4n+2 సిస్టమ్ ఉంటే. క్లియర్?
ఇక్కడ ఇచ్చినటువంటి కాంపౌండ్లో టోటల్ నంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఎన్నో మనం కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6. ఇక్కడ ట్రిపుల్ బాండ్ కాబట్టి 7, ఇంకొక పై బాండ్ కాబట్టి 8. 8 2 16. సో టోటల్ నంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 16. సో టోటల్ నంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఆర్ 16. అన్నీ కూడా మోనోసైక్లిక్ సిస్టమే ఉంది. మరి ఇన్ కాంజుగేషన్ ఆర్ సైక్లిక్ రెసొనెన్స్, ఎస్ కాంజుగేషన్ సిస్టంలో ఉంది, లేదా సైక్లిక్ రెసొనెన్స్ సిస్టంలో ఉంది. కాబట్టి మరి సైక్లిక్ రెసొనెన్స్ సిస్టంలో ఉన్నప్పుడు ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 14 వస్తాయి. ఎట్లా చూడండి, సైక్లిక్ రెసొనెన్స్ అన్నప్పుడు ఏంటంటే 1 2 3 4 5 6 7 ఇందులో ఉన్నటువంటి ఏదో ఒకటే పార్టిసిపేట్ అవుతుంది కాబట్టి 7 2 14. సో ఇన్ కాంజుగేషన్లో మనకు ఉన్నటువంటి పై ఎలక్ట్రాన్స్ ఏంటంటే 14 అన్నప్పుడు ఏమొస్తుంది, 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టానికి వస్తుంది. 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టంలోకి వస్తుంది. సో 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ వచ్చింది అంటే aromatic compound. సో ఇట్ ఈజ్ ఏ aromatic compound. చూడండి ఇక్కడ ఏంటంటే ఈ కార్బన్లో బాగా అబ్జర్వ్ చేయండి. ఈ కార్బన్ ఉన్నటువంటిది చూస్తున్నాను, ట్రిపుల్ బాండ్ ఉన్నటువంటి చూస్తున్నాను. ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ఏంటంటే 2 p ఆర్బిటాల్స్ అనేటివి ఉంటాయి. ఇది యాక్సిస్ అనుకున్నట్లయితే y యాక్సిస్లో ఉన్నటువంటి ఒక ప్యూర్ p ఆర్బిటాలు, z యాక్సిస్లో ఉన్నటువంటి ఒక ప్యూర్ p ఆర్బిటాలు. కాబట్టి ఈ పక్క కార్బన్ మీద ఉన్నటువంటి సేమ్ ఈ 2 కార్బన్లు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కార్బన్ రెండింటి మీద ఏంటంటే 2 ప్యూర్ p ఆర్బిటాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఓవర్లాప్ అనేది ఏంటంటే ఈ ఈ y ఆర్బిటాల్ మధ్యలో ఓవర్లాప్ జరుగుతుంది, y మధ్యలోనే ఓవర్లాప్ జరుగుతుంది. ఈ z యాక్సిస్ మీద ఉన్నటువంటి ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ అనేది జరగదు. అందుకే కాంజుగేషన్లో మనకి ఏంటంటే కేవలం ఇందులో ఉన్నటువంటి py ఆర్బిటాల్ మధ్యలో మాత్రమే ఓవర్లాప్ జరుగుతుంది. కానీ pz ఆర్బిటాల్స్ మధ్యలో కాంజుగేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఈ రెసొనెన్స్ సిస్టంలో ఇన్వాల్వ్ కావు. అందుకే పై ఎలక్ట్రాన్ 16 ఉన్నా మనకు కేవలం 14 పై ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. దేర్ఫోర్ ఇట్ ఈజ్ అన్ aromatic compound. నెక్స్ట్ aniline 12. 1 2 3 4 5 6. 6 2 12 పై ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇది 4n సిస్టాన్ని కలిగి ఉంది. 4n సిస్టాన్ని కలిగి ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ నాన్ aromatic compound. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ aniline 14. 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి 7 2 14 ఎలక్ట్రాన్. ఇట్ ఈస్ కంప్లీట్లీ aromatic compound. 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంది కాబట్టి 1 2 3 4 5 6 7. సో aromatic compound. నెక్స్ట్ దిస్ వన్ 1 2 3 4 5 6 7 8. కానీ ఇందులో ఉన్నటువంటి ఈ పై బాండ్ అనేది మనకు లెక్కలోకి రాదు. ఎందుకంటే ఇది పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ మాదిరి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ రెసొనెన్స్ అనేది అంతా కూడా ఏంటంటే ఈ రింగులోకి మనకు ఈ విధంగా పోతుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో aromatic compound. సో ఆల్ దీస్ 3 ఆర్ aromatic compounds. చూడండి, aromatic resonance, aromatic compound. చూడండి, బాండ్ ఉన్న ఇలా రెసొనెన్స్ జరిగింది కాబట్టి ఆల్ దీస్ 3 ఆర్ aromatic compounds. దీస్ పై బాండ్ సపరేట్ పై బాండ్ కాబట్టి ఒకవేళ దీన్ని అడిషన్ రియాక్షన్ జరిపినా ఈ మొత్తం పై బాండ్లలో ఇక్కడ ఉన్నటువంటి పై బాండ్ మాత్రమే పార్టిసిపేట్ అవుతుంది.
ఎందుకంటే దీనికి ఆరోమాటిక్ నేచర్ అనేది దీనికి డబుల్ బాండ్‌కి రెసొనెన్స్‌లో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి ఫ్రీగా అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పై బాండ్ మాత్రమే పార్టిసిపేట్ అవుతుంది. చూద్దాం ఒక కెమికల్ రియాక్షన్. చూడండి, Br2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CCl4తో రియాక్షన్ జరిపినట్లయితే ఇందులో ఉన్నటువంటి పై బాండ్ దగ్గర మాత్రమే రియాక్షన్ జరుగుతుంది. ఈ బాండ్ గాని, ఈ బాండ్ గాని, ఈ బాండ్ గాని మిగిలిన బాండ్స్ అన్నీ కూడా ఏంటంటే నెవర్ పార్టిసిపేట్ ఇన్ ద అడిషన్ రియాక్షన్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పై బాండ్‌లో పార్టిసిపేట్ అయితే మనకు వచ్చినటువంటి నష్టమేమి ఉండదు. ఆరోమాటిసిటీ అనేది కోల్పోదు. కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఆరోమాటిక్ కాంపౌండ్. నెక్స్ట్ aniline 16. నెక్స్ట్ వన్ aniline 16. మరి aniline 16 అన్నప్పుడు ఏంటంటే ఇది ఫోరెన్ సిస్టంలోకి వస్తుంది కాబట్టి నాన్ ఆరోమాటిక్ కాంపౌండ్. aniline 18. aniline 18. aniline 18 is 4n plus 2 pi electron system కాబట్టి it is an aromatic compound. It is an aromatic compound. Next one, quasi aromatic compound. Quasi. What is meant by quasi? Quasi is nothing but it becomes aromatic in ionic form. It becomes aromatic in ionic form. అంటే అయానిక్ ఫామ్లో ఉన్నప్పుడు ఆరోమాటిక్ నేచర్ అనేది వస్తుంది. కాబట్టి ఏదైతే అయానిక్ నేచర్లో ఉన్నటువంటి కాంపౌండ్స్ని మనం ఏంటంటే క్వాసి ఆరోమాటిక్ కాంపౌండ్స్ అంటాం. ఇందుకు డైపోల్ మూమెంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. డైపోల్ మూమెంట్ జీరో కాదు. డైపోల్ మూమెంట్ జీరో కానటువంటి అయానిక్ ఫామ్లో ఉన్నటువంటి ఆరోమాటిక్ కాంపౌండ్స్ని మనం ఏమంటామంటే క్వాసి ఆరోమాటిక్ కాంపౌండ్స్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, సైక్లోప్రొపనోన్. ఈ సైక్లోప్రొపనోన్ కనుక చూసినట్లయితే ఆక్సిజన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఇందులో పై ఎలక్ట్రాన్స్ ఏంటంటే కంప్లీట్గా తీసుకుంటుంది కాబట్టి మైనస్ ఏర్పడుతుంది, ఇక్కడ ప్లస్ అనేది ఏర్పడింది. అప్పుడు 2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ పై ఎలక్ట్రాన్ అనేది రెజినెట్లో పార్టిసిపేట్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆరోమాటిక్ కాంపౌండ్స్. సో డైపోల్ మూమెంట్ ఈజ్ అన్ వెక్టార్ క్వాంటిటీ. సో బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ డైపోల్ మూమెంట్. సో డైపోల్ మూమెంట్ ఉంది, ఇది డైపోల్ మూమెంట్ జీరో లేదు, అయానిక్ స్టేట్లో ఉంది, ప్లస్ మైనస్ కాబట్టి ఇట్ ఈస్ ఎ క్వాసి ఆరోమాటిక్ కాంపౌండ్. సో క్వాసి ఆరోమాటిక్ కాంపౌండ్ ఈజ్ నథింగ్ బట్ అయానిక్ ఫామ్లో ఉండాలి, ప్లస్ మైనస్ ఫామ్లో ఉండి ఆరోమాటిక్ నేచర్ కనుక ఉన్నట్లయితే 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉన్నట్లయితే అటువంటి కాంపౌండ్స్ని ఆరోమాటిక్ కాంపౌండ్ అంటాం. కానీ ప్లస్ మైనస్ ఛార్జ్ ప్రత్యేకంగా ఇక్కడ చూపిస్తున్నాం కాబట్టి దాన్ని మనం క్వాసి అంటాం. సో దీస్ ఆర్ ద క్వాసి ఆరోమాటిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ ఈ కాంపౌండ్ కూడా క్వాసి కాంపౌండే. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఆక్సిజన్ మీదకి పోయినాయి కాబట్టి మైనస్, ఈ కార్బన్ దగ్గర ప్లస్ ఏర్పడింది. ఇక టోటల్ ఇక్కడ 3 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి రెజనెన్స్లో పార్టిసిపేట్ అవుతున్నాయి. 6 పై ఎలక్ట్రాన్ సిస్టమ్, 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్, దేర్ ఫోర్ ఆరోమాటిక్ కాంపౌండ్. కానీ ఇందులో ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఇది కూడా క్వాసి ఆరోమాటిక్ కాంపౌండే. నౌ టైప్స్ ఆఫ్ క్వాసి ఆరోమాటిక్ కాంపౌండ్స్. మరి క్వాసి ఆరోమాటిక్ కాంపౌండ్స్ని మళ్ళీ 2 రకాలుగా విభజిస్తున్నారు. ఒకటి సైక్లిక్ కార్బనిల్ క్వాసి ఆరోమాటిక్ కాంపౌండ్, ఫ్యూజ్డ్ హైడ్రోకార్బన్. ఫ్యూజ్డ్ హైడ్రోకార్బన్ క్వాసి ఆరోమాటిక్ కాంపౌండ్. చూడండి, సి డబుల్ బాండ్ ఓ కార్బనిల్ సమూహం కలిగినటువంటి సైక్లిక్ రింగ్ సిస్టంలో ఉన్నటువంటి వాటిని మనం క్వాసి ఆరోమాటిక్ కాంపౌండ్ అంటాం. ఇంతకుముందు మనం చర్చినటువంటి అన్నీ కూడా ఏంటంటే సైక్లిక్ కార్బనిల్ కాంపౌండ్స్, అంటే ఫస్ట్ క్లాసిఫికేషన్కి సంబంధించినటువంటి కాంపౌండ్స్. ఇక రెండవ రకానికి చెందినటువంటిది ఏంటంటే ఫ్యూజ్డ్ హైడ్రోకార్బన్. అంటే ఇందులో హైడ్రోకార్బన్లే ఉంటాయి, ఏ విధమైనటువంటి సి డబుల్ బాండ్ ఓ సిస్టమ్ ఉండదు. అటువంటి కాంపౌండ్స్ని మనం ఏంటంటే ఫ్యూజ్డ్ హైడ్రోకార్బన్స్ అంటాం. మరి అవి కూడా క్వాసి ఆరోమాటిక్ కాంపౌండ్స్ కిందికే వస్తాయి. అవి ఏంటివో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూద్దాం. చూడండి,
పైననేమో 5 మెంబర్డ్ రింగ్ ఉంది, కిందనేమో 3 మెంబర్డ్ రింగ్ ఉంది, మధ్యలో డబుల్ బాండ్ ఉంది. కాబట్టి ఈ డబుల్ బాండ్లో ఉన్నటువంటి పై ఎలక్ట్రాన్స్ ఏంటంటే మైగ్రేట్ కనుక జరిగినట్లయితే పైన మైనస్ ఏర్పడుతుంది, కింద ప్లస్ ఏర్పడుతుంది. మరి ఈ కాంపౌండ్లో ప్లస్ మైనస్ కనిపిస్తున్నాయి కాబట్టి అయానిక్ కాంపౌండ్. మరి అయానిక్ కాంపౌండ్ అన్నప్పుడు ఇందులో ఉన్నటువంటిది ఆరోమాటికే, ఇందులో ఉన్నటువంటిది ఆరోమాటికే. ఇందులో 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమే, ఇందులో కూడా 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమే. ఇందులో 2 ఎలక్ట్రాన్స్, ఇందులో 6 ఎలక్ట్రాన్స్, 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఆరోమాటిక్ కాంపౌండ్. దట్ ఈస్ పై రింగు ఆరోమాటికే, కింది రింగ్ ఆరోమాటికే కాబట్టి ఇట్ ఈస్ ఎ క్వాసీ ఆరోమాటిక్ కాంపౌండ్. క్వాసీ ఆరోమాటిక్ కాంపౌండ్. ఇప్పుడు ఈ కాంపౌండ్ చూసినట్లయితే ఇందులో పై బాండ్ కాబట్టి ఈ డీలోకలైజ్ అయినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. కానీ ఈ కార్బన్ దగ్గర ప్లస్ అన్నప్పుడు ఏంటంటే ప్రైమరీ కార్బోకాటయాన్. సో ప్రైమరీ కార్బోకాటయాన్ ఈజ్ అన్స్టేబుల్. కాబట్టి ఈ కాంపౌండ్ ఆరోమాటిక్ నేచర్ వచ్చినా అది అన్స్టేబుల్ కార్బోకాటయాన్ ఏర్పడుతుంది కాబట్టి దిస్ కాంపౌండ్ ఈజ్ అన్స్టేబుల్, మీన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ ఈ కాంపౌండ్కి నేను చూసుకున్నట్లయితే ఇందులో ఈ కార్బన్ దగ్గర ప్లస్ ఏర్పడుతుంది, ఇది సెకండరీ కార్బోకాటయాన్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఏర్పడిన ఇక్కడ నైట్రోజన్లో ఉన్నటువంటి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఏంటంటే డొనేట్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ అనేది ఏంటంటే స్టెబిలైజేషన్ జరిగిపోతుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ 6 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ రింగ్కి వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఆరోమాటిక్ కాంపౌండ్ అండ్ ప్లస్ మైనస్ రెండు కూడా ఉన్నాయి కాబట్టి అయానిక్ నేచర్. దెర్ఫోర్ ఇట్ ఈస్ ఎ క్వాసీ ఆరోమాటిక్ కాంపౌండ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ క్వాసీ ఆరోమాటిక్ కాంపౌండ్, ఎందుకంటే అన్స్టేబుల్ కాబట్టి. నెక్స్ట్ అలానే ఈ కాంపౌండ్ కనుక తీసుకున్నట్లయితే ఈ కాంపౌండ్లో ఉన్నటువంటి పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఇట్లా అయిపోతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, పైన మైనస్ వస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో క్వాసీ ఆరోమాటిక్ కాంపౌండ్. చూడండి ప్లస్ మైనస్ కాబట్టి ఇట్ ఈస్ sp2 hybridization. సో sp2 hybridization ఇట్ ఈస్ ఏ క్వాసీ ఆరోమాటిక్ కాంపౌండ్. నెక్స్ట్ ఈ కాంపౌండ్ తీసుకున్నట్లయితే డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ ఇచ్చినట్లయితే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇది డొనేట్ చేస్తుంది, స్టెబిలైజేషన్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో క్వాసీ ఆరోమాటిక్ కాంపౌండ్. చూడండి ప్లస్ మైనస్ అయానిక్ నేచర్. సో 6 పై ఎలక్ట్రాన్ ఆరోమాటిక్, సో క్వాసీ ఆరోమాటిక్ కాంపౌండ్. అండ్ దిస్ వన్ ఆల్సో క్వాసీ ఆరోమాటిక్ కాంపౌండ్, ఎందుకంటే పై ఎలక్ట్రాన్ ఇలా షిఫ్ట్ అయిపోయినప్పుడు మళ్ళీ ఇక్కడ మైనస్ ప్లస్ అనేది ఏర్పడుతుంది కాబట్టి అయానిక్ నేచర్ వస్తుంది. 6 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఆరోమాటిక్ కాంపౌండ్. ఇట్ ఈజ్ ఆల్సో క్వాసీ ఆరోమాటిక్ కాంపౌండ్. చూడండి ఎక్సెప్ట్ దిస్ వన్ రిమైనింగ్ ఆర్ దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్, ఆల్ ఆర్ క్వాసీ ఆరోమాటిక్ కాంపౌండ్ ఎక్సెప్ట్ దిస్ వన్, ఇది తప్ప. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రొటేషనల్ ఎనర్జీ బ్యారియర్ ఈజ్ మ్యాక్సిమం? రొటేషన్ ఎనర్జీ బ్యారియర్. మరి ఇక్కడ రొటేషన్ ఎనర్జీ బ్యారియర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బాండ్ మీద డిపెండ్ అవుతుంది. సో rotational energy is directly proportional to double bond. Directly proportional to double bond nature. ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ డబుల్ బాండ్ సిస్టమ్ షిఫ్ట్ అయినట్లయితే ఇటువైపు మైనస్ వస్తుంది, ఇటువైపు ప్లస్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా డబుల్ బాండ్ ఇట్లా షిఫ్ట్ అయినట్లయితే ఇటువైపు మైనస్ వస్తుంది, ఇటువైపు ప్లస్ వస్తుంది, ఇటువైపు ప్లస్ వస్తుంది. మరి ఈ ఏబి రెండిట్లో చూసుకున్నట్లయితే ఈ పైన ఉన్నటువంటిది ఆరోమాటిక్ సిస్టంలో ఉంటుంది, ఈ కింద ఉన్నటువంటిది ఏంటంటే ఆరోమాటిక్ సిస్టంలోకి రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పక్కగా ఇది ఆరోమాటిక్ నేచర్ వస్తుంది, ఇది కూడా ఆరోమాటిక్ నేచర్ వస్తుంది. రెండు కూడా క్వాసీ ఆరోమాటిక్ కాంపౌండ్సే, క్వాసీ ఆరోమాటిక్ కాంపౌండ్సే. కానీ ఇందులో ఉన్నటువంటి రొటేషనల్ ఎనర్జీ బ్యారియర్ ఎక్కువ ఉంటుంది, ఇందులో ఉన్నదానికి తక్కువ ఉంటుంది. చూద్దాం.
చూసారా? ఇందులో మైనస్, ఇందులో ప్లస్, ఇందులో మైనస్, ఇందులో ప్లస్. ఓకే. సో నౌ రొటేషన్ ఎనర్జీ బ్యారియర్, దిస్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ వన్. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ ఉంది, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఇక్కడ నైట్రోజన్, 2 నైట్రోజన్స్ ఉన్నాయి, లెస్ ఎలక్ట్రోనెగటివ్ నేచర్. సో దిస్ బాండ్ ఎనర్జీ బ్యారియర్ maximum. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అన్నీ కూడా క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్సే, క్వాసీ అరోమాటిక్ నేచరే. అయితే దీన్ని హెచ్ ప్లస్తో కనుక రియాక్షన్ జరిగినట్లయితే ఇది ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుందా? ఇక్కడ కూడా హెచ్ ప్లస్లో కనుక రియాక్షన్ జరపవచ్చు, ఇక్కడ హెచ్ ప్లస్తో రియాక్షన్ జరపవచ్చు. ఇక్కడ హెచ్ ప్లస్తో రియాక్షన్ జరిపినప్పుడు దీన్ని K1 అంటున్నాం, K2 అంటున్నాం, K3 అంటున్నాం. అంటే పవర్ఫుల్గా అబ్జార్ప్షన్ అనేది, హెచ్ ప్లస్ అబ్జార్ప్షన్ అనేది ఈ కాంపౌండ్లో జరుగుతుందా, ఈ కాంపౌండ్లో జరుగుతుందా, ఈ కాంపౌండ్లో జరుగుతుందా, దాన్నే మనం K1 K2 K3తో చూపిస్తున్నాం. కాబట్టి నౌ K1 K2 K3 రిలేషన్ ఈజ్ డాష్. మరి దీని యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. చూడండి, ఈ 3 కాంపౌండ్స్ కింద చూసినట్లయితే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ అనేది ఏర్పడుతుంది. ఇది ఆరోమాటిక్ సిస్టంలో ఉండదు, కేవలం 2 పై ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. సో 2 మొత్తం 4 పై ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇది యాంటీ ఆరోమాటిక్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆరోమాటిక్ ఇన్ నేచర్. 1 2 3 3 2 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆరోమాటిక్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది నాన్ ఆరోమాటిక్. ఎందుకంటే ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ అ నాన్ ఆరోమాటిక్ ఇన్ నేచర్. మరి నాన్ ఆరోమాటిక్ నేచర్లో ఫారెన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ అ నాన్ ఆరోమాటిక్ సిస్టమ్. మరి ఈ మూడింట్లో ఉన్నటువంటి అసిడిక్ నేచర్ కనుక తీసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఆరోమాటిక్ కాంపౌండ్ కాబట్టి దీని యొక్క యాక్సెప్టబుల్ H ప్లస్ అయాన్స్ అనేది మోర్, కాబట్టి K2 ఈజ్ గ్రేటర్. తర్వాత నాన్ ఆరోమాటిక్, తర్వాత యాంటీ ఆరోమాటిక్. ద స్టెబిలిటీ ఆర్డర్ ఆరోమాటిక్ ఈజ్ మోర్ స్టేబుల్, నెక్స్ట్ తర్వాత నాన్ ఆరోమాటిక్, నెక్స్ట్ తర్వాత ఏంటంటే యాంటీ ఆరోమాటిక్. కాబట్టి ఆ స్టెబిలిటీ ప్రకారమే ఇక్కడ K2 K3 K1 అని మనం రాశాం. నెక్స్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ దీస్ టూ విచ్ వన్ ఈజ్ మోర్ బేసిక్ ఇన్ నేచర్? ఇది మోర్ బేసికా, ఇది మోర్ బేసికా? అంటే లోన్ పేర్ ఎలక్ట్రాన్ కనుక డొనేట్ చేస్తే బేసిక్ నేచర్. మరి ఈ రెండిట్లలో దేనికి బేసిక్ నేచర్ ఎక్కువ? కాబట్టి దీన్ని ఏ అనుకున్నట్లయితే, దీన్ని బి కాంపౌండ్ అనుకున్నట్లయితే రెండిట్లో ఏంటంటే ఏ ఈజ్ మోర్ బేసిక్ దాన్ బి. ఎందుకంటే రెండు కూడా క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్సే. ఇట్ ఈస్ వెరీ వెరీ బేసిక్ నేచర్. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ఇక్కడ 5 మెంబర్డ్ రింగ్ ఉంది, ఇక్కడ 7 మెంబర్డ్ రింగ్ ఉంది. ఇలా 5 మెంబర్డ్ 7 మెంబర్డ్ రింగ్లో ఉన్నటువంటి ఈ కాంపౌండ్ మనం ఏమంటామంటే క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్. ఇట్ ఈస్ అజులిన్. ఈ అజులిన్ అనేది క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్. ఎలానో చూద్దాం. చూడండి, డబుల్ బాండ్ ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ పోయినప్పుడు ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఏర్పడింది కాబట్టి సో డైపోల్ మూమెంట్ ఉంది, అయానిక్ నేచర్లో ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఎ క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్. ఈ క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పై బాండ్ ఇలా మైగ్రేట్ అయినప్పుడు ఇలా ప్లస్, ఇక్కడ బాండ్ ఇక్కడ మైనస్ రావచ్చు. నెక్స్ట్ అలానే కేవలం ఇక్కడ ఉన్నటువంటి రింగ్ ఏ కనుక చూసినట్లయితే అప్పుడు ఏంటంటే ఇందులో ఉన్నటువంటి మైనస్ అనేది ఈ విధంగా రావచ్చు. చూడండి, ఇది 5 మెంబర్డ్, అలానే ఇక్కడ ఉన్నటువంటి 7 మెంబర్డ్. అంటే ఒక 5 మెంబర్డ్ ఒక 7 మెంబర్డ్ రింగ్ కలిసి మనకేంటంటే అజులిన్ అనేది ఏర్పడింది. మరి టోటల్ అజులిన్లో ఏంటంటే ఈ 5 మెంబర్డ్ రింగ్ మైనస్ ఉంది, 7 మెంబర్డ్ రింగ్ ప్లస్ ఉంది. కాబట్టి ఈ ప్లస్ మైనస్
రెండు ఉన్నాయి కాబట్టి అయానిక్ నేచరే. ఇది క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్. ఇట్ ఈస్ అ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఇన్ అజులిన్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎలక్ట్రోఫైల్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి న్యూక్లియోఫైల్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇది చాలాసార్లు డిఎల్ ఎగ్జామినేషన్లో కూడా అడిగాడండి ఈ క్వశ్చన్. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఎల్ ఎగ్జామినేషన్లో కూడా ఏంటంటే ఇన్ ద అజులిన్ ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ రియాక్షన్ లేదా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆర్ ప్రిడామినెంట్లీ టేక్స్ ప్లేస్ ఇన్ 5-membered ring or 7-membered ring. Or nucleophilic substitution reactions are predominantly takes place in 5-membered ring or 7-membered ring. మరి ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఎ క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్. నెక్స్ట్ ఇంకొకసారి ఎగ్జామినేషన్లో పాలిటెక్నిక్ ఎగ్జామినేషన్లోనేమో పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామినేషన్లో అడిగాడు. ఏమడిగాడంటే అజులిన్ ఈజ్ ఏ క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్ ఆర్ హోమో అరోమాటిక్ కాంపౌండ్ ఆర్ అనులిన్ ఇలా అడిగాడు. కాబట్టి దాంట్లో ఏంటంటే అజులిన్స్ ఆర్ క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్స్. సో ఇట్ ఈస్ ఎ క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్. కాబట్టి 5-membered రింగ్లో ఏంటంటే మనకు ఎలక్ట్రోఫైల్ అనేది వెళ్తుంది. సో 7-membered రింగ్లో ఏంటంటే న్యూక్లియోఫైల్ అనేది అక్కడికి వెళ్తుంది. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అజులిన్ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ అజులిన్ గురించి కొన్ని పాయింట్ చెప్తాను. దీనికి డైపోల్ మొమెంట్ అనేది మ్యాక్సిమం 1.08 డిబై నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్. చూడండి, నాన్ బెంజనాయిడ్ అంటే ఏదో కాదు, బెంజిన్ రింగు లేనటువంటి కాంపౌండ్ నాన్ బెంజనాయిడ్. సైక్లోప్రోపిన్ కానీ సైక్లోబ్యూటిన్ కానీ సైక్లోపెంటేన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే బెంజిన్ రింగ్ లేవు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్. బెంజనాయిడ్ కాంపౌండ్స్ అంటే బెంజిన్ రింగ్ ఉండాలి, దట్స్ ఆల్. డైపోలార్ పొలారిటీ ఉంది, రెండు వైపులా ఉంది. ఇట్ ఈస్ ఎ డార్క్ బ్లూ కలర్. దీని రెజనెన్స్ ఎనర్జీ ఎంత అంటే 49.04 కిలో క్యాలరీస్ పర్ మోల్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈజ్ ఐసోమర్ ఆఫ్ నాప్థలీన్. నాప్థలీన్ కూడా C4H10, అజులిన్ కూడా C4H10. రెండింటి మాలిక్యులర్ ఫార్ములా సేమ్, కానీ ప్రాపర్టీస్ ఆర్ డిఫర్. అయితే నాప్థలిన్ రెజనెన్స్ ఎనర్జీ 61 కిలో క్యాలరీస్ పర్ మోల్. కాబట్టి నాప్థలిన్ రెజనెన్స్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ అజులిన్. ఎందుకు? అది క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్స్ కాబట్టి, అరోమాటిక్ కాంపౌండ్స్ కన్నా క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్స్ యొక్క స్టెబిలిటీ తక్కువ కాబట్టి, మోర్ స్టేబుల్ కాబట్టి మోర్ రెజనెన్స్ ఎనర్జీ. నెక్స్ట్ వన్ హోమో అరోమాటిక్. మరి ఇంతవరకు క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్ చూసాం, ఇప్పుడు హోమో అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? ద పార్షల్లీ అరోమాటిక్ కాంపౌండ్ ఇన్ విచ్ interruption is created in the continuous overlap of p orbital by sp3 carbon atom. చూడండి, the partially aromatic compound in which interruption is created in the continuous overlap of p orbital by sp3 carbon atom. సో అరోమాటిక్ కాంపౌండ్ ఉన్నటువంటి కాంపౌండ్లో ఒక కార్బన్ ఏంటంటే పర్టికులర్ sp3 హైబ్రిడేషన్ ఉంటుందంట. దానివల్ల ఏమవుతుంది అంటే అరోమాటిక్ ఇంటరప్షన్ అనేది జరుగుతుంది అంట. అటువంటి వాటిని మనం హోమో అరోమాటిక్ కాంపౌండ్స్ అని అంటాము. చూద్దాం, ఇది చూడండి, సైక్లోబ్యూటిన్ మాదిరి ఉంది, డబుల్ బాండ్, ఇక్కడ కార్బన్ ప్లస్ ఉంది, ఈ కార్బన్ దగ్గర ఏమి లేదు అంటే అది sp3 హైబ్రిడైజేషన్. సో ఈ sp3 హైబ్రిడైజేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ 3 కార్బన్స్ మధ్య మాత్రమే ఏంటంటే రెజనెన్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ sp3 కార్బన్ ఉండడం వల్ల ఇక్కడ రెజనెన్స్ అనేది పార్షల్గా ఏమైందంటే డిస్టర్బెన్స్ జరిగింది.
సో ఇలా పార్షల్గా ఈ రెజనెన్స్ అనేది డిస్టర్బ్ కావడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి sp3 కార్బన్. కాబట్టి ఇటువంటి కాంపౌండ్స్ని మనం ఏమంటామంటే హోమో ఆరోమాటిక్ కాంపౌండ్స్ అంటాం. హోమో ఆరోమాటిక్ కాంపౌండ్స్. సో అలానే ఇంకో కాంపౌండ్ తీసుకోండి. 1 2 3 పై బాండ్స్ ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్స్, 6 పై ఎలక్ట్రాన్స్. ఈ కార్బన్ ఏమో sp2 హైబ్రిడేషన్ ఉంది, ఈ కార్బన్ ఏమో sp3 హైబ్రిడేషన్ ఉంది. కాబట్టి సో ఈ కార్బన్ తప్పనిచ్చి మిగతా అంతా కూడా ఏంటంటే రెజనెన్స్ అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ జరగడం లేదు. కాబట్టి పార్షల్గా ఏంట్రా అంటే ఆరోమాటిక్ నేచర్ అనేది ఇంటరప్షన్ జరిగింది డ్యూ టు sp3 కార్బన్ ఉండడం వల్ల. కాబట్టి ఈ కాంపౌండ్ మనం ఏమంటామంటే హోమో ఆరోమాటిక్ కాంపౌండ్ అని అంటాము. హోమో ఆరోమాటిక్ కాంపౌండ్. నెక్స్ట్ వన్, annulation effect. Annulation effect. What is meant by annulation effect? ఇక్కడ చూడండి, ఇది బెంజిన్ రింగ్, aromatic in nature. ఈ కాంపౌండ్ ఇది కూడా aromatic in nature, ఇది కూడా aromatic in nature. మరి రెండు aromatic నేచర్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కలిపినాం అనుకోండి, అంటే ఈ ఆరోమాటిక్ కాంపౌండ్, ఈ ఆరోమాటిక్ కాంపౌండ్, రెండు ఆరోమాటిక్ కాంపౌండ్ కాబట్టి వచ్చేటువంటి కాంపౌండ్ స్టేబుల్గా ఉండాలనా, అన్స్టేబుల్గా ఉండాలనా? స్టేబుల్గానే ఉండాలి. కానీ ఇటువంటి ఈ రెండు కాంపౌండ్లను కలపడం వలన, రెండు ఆరోమాటిక్ కాంపౌండ్లు కలపడం వల్ల వచ్చేటువంటి కొత్త కాంపౌండ్ యొక్క స్టెబిలిటీ తగ్గిపోతుంది. అంటే రెండు స్టేబుల్ ఆరోమాటిక్ కాంపౌండ్లు కలపడం వలన వచ్చేటువంటి కొత్త కాంపౌండ్ యొక్క స్టెబిలిటీ తగ్గిపోవడాన్ని మనం ఏమంటామంటే యాన్యులేషన్ ఎఫెక్ట్ అంటాం. యాన్యులేషన్ ఎఫెక్ట్ చూద్దాం, క్లియర్గా చూద్దాం. చూడండి, ఇలా ఏర్పడినటువంటి కాంపౌండ్ అనేది లెస్ స్టేబుల్. అంటే ఈ కాంపౌండ్ స్టేబులే, కానీ వచ్చేటువంటి కొత్త కాంపౌండ్ మాత్రం లెస్ స్టేబుల్ అంటున్నాడు. ఎందుకు అంటే యాన్యులేషన్ ఎఫెక్ట్. See the definition. In fused polycyclic system, some rings gives up a part of its aromaticity to the adjacent ring, not completely. This is called annulation effect. Annulation effect. చూడండి, ఈ పార్ట్ ఏమో 6 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంది, ఇది మాత్రం 4 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంది. కాబట్టి ఇది యాంటీ ఆరోమాటిక్, ఇదేమో ఆరోమాటిక్ నేచర్గా ఉంది. కాబట్టి కంప్లీట్గా ఆరోమాటిక్ సిస్టమ్ అనేది ఇవ్వడం లేదు. ఏంటంటే యాన్యులేషన్ ఎఫెక్ట్. చూడండి, యాన్యులేషన్ ఎఫెక్ట్ పాలీసైక్లిక్ ఫ్యూజ్డ్ రింగ్స్, షేరింగ్ ఆఫ్ ఆరోమాటిసిటీ. కాబట్టి ఈ రెండిట్లో ఏంటంటే రెజొనెన్స్ ఎనర్జీ తగ్గిపోతుంది, స్టెబిలిటీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఫ్యూజ్డ్ రింగ్గా మారినప్పుడు, అంటే ఇంతకుముందు మనం చూసినటువంటి బెంజిన్ కావచ్చు, అలానే సైక్లో పెంటా యానయాన్ కావచ్చు, ఆ రెండింటిని కలపడం వల్ల మనకు పాలిసైక్లిక్ ఫ్యూజ్డ్ రింగ్ అనేది ఏర్పడింది. ఆ ఫ్యూజ్డ్ రింగ్లో ఏమవుతుందంటే అందులో షేరింగ్ ఆఫ్ ఆరోమాటిసిటీ షేరింగ్ జరగడం వల్ల కూడా ఏంటంటే మనకు రెజొనెన్స్ ఎనర్జీ తగ్గిపోతుంది, దాని స్టెబిలిటీ కూడా తగ్గిపోతుంది. సో యాన్యులేషన్ ఎఫెక్ట్ ఈ స్టాండ్ బై 2 parts. One is polycyclic fused rings and sharing of aromaticity. ఈ రెండిటి వల్ల ఏమవుతుందంటే రెజొనెన్స్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, వాటి యొక్క స్టెబిలిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. నౌ లెట్ us see benzene. Resonance energy 36 kilocalories per mole. Naphthalene, resonance energy 61 kilocalories per mole. Anthracene 84 kilocalories per mole. ఓకే, రైట్. మరి బెంజిన్ నుంచి నాప్థలిన్కి వెళ్ళినప్పుడు రెజొనెన్స్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఒక్క రింగుకు 36 అన్నప్పుడు రెండు రింగ్స్కి ఎంత ఉండాలండి? మీరే చెప్పండి. 72 ఉండాలి. కానీ 72 ఉండకుండా 61 కిలో క్యాలరీసే రెజొనెన్స్ ఎనర్జీ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే యాన్యులేషన్ ఎఫెక్ట్. అలానే ఈ రెండు రింగులు చూడండి, ఒక బెంజిన్ రింగ్ 36 అన్నప్పుడు 3 బెంజిన్ రింగులు కదా, 36 × 3 100 కన్నా ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే 84 కిలో క్యాలరీసే. కారణం ఏంటంటే యాన్యులేషన్ ఎఫెక్ట్. అంతెందుకు,
నాఫ్థలిన్ తీసుకున్నాం, నాఫ్థలిన్ 61 అన్నాడు. నెక్స్ట్ ఆంథ్రసీన్ అన్నప్పుడు ఏంటంటే 61 + 33 36, అప్పుడు ఎంత ఉండాలా? 97 ఉండాలి, కానీ ఇక్కడ 84 వచ్చింది. కారణం ఏంటంటే యాన్యులేషన్ ఎఫెక్ట్. కాబట్టి ఒక ఆరోమాటిక్ రింగు ఇంకొక ఆరోమాటిక్ రింగు రెండు కలిసిపోయినప్పుడు వచ్చేటువంటి కొత్త కాంపౌండ్ చూడండి. బెంజిన్ ఈజ్ ఆరోమాటిక్ కాంపౌండ్, ఇంకొక ఆరోమాటిక్ కాంపౌండ్ బెంజిన్, రెండు కలిస్తే ఏంటంటే రెండు ఆరోమాటిక్ కాంపౌండ్ ఉన్నటువంటి బెంజిన్ రావాలి కదా, రాదు. ఈ రింగులో మాత్రమే ఏంటంటే 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంది. ఈ రింగులో మాత్రం 4n పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంది. అంటే ఇది ఆరోమాటిక్, ఇది యాంటీ ఆరోమాటిక్ రింగుగా కలిసిపోతుంది. కావడానికి కారణం ఏంటంటే యాన్యులేషన్ ఎఫెక్ట్ అంటారు. దాన్నే మనం యాన్యులేషన్ ఎఫెక్ట్ అంటున్నాం. అంటే పార్షియల్గా ఏంటంటే కంప్లీట్గా రెజనెన్స్ ఎనర్జీ అనేది రెండవ రింగుకు రావడం లేదు. ఒక్క రింగులో మాత్రమే రెజనెన్స్ ఎనర్జీ ఉంటుంది. రెండవ రింగులో ఏంటంటే కంప్లీట్గా ఆరోమాటైజేషన్ అనేది జరగడం లేదు. దీన్నే మనం యాన్యులేషన్ ఎఫెక్ట్ అని అంటాము. సో ఇందులో 3 కాంపౌండ్ ఉన్నాయండి. ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. ఈ హైడ్రోజన్ ఏ అనుకున్నాం, దీన్ని బి అనుకున్నాం, ఇందులో సి అనుకున్నాం. ఈ మూడింటిలో ఏది అసిడిక్ హైడ్రోజన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసిడిక్ హైడ్రోజన్? అంటే ఇది త్వరగా హైడ్రోజన్ పోతుందా, ఇది త్వరగా హైడ్రోజన్ పోతుందా, ఇది త్వరగా హైడ్రోజన్ పోతుందా? మరి ఏది త్వరగా H+గా పోతుంది అంటే దాంట్లో ఉన్నటువంటి స్టెబిలిటీని బట్టి మనం చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ హెచ్ పోయినట్లయితే మైనస్ వస్తుంది, కాబట్టి ఇది కంప్లీట్గా ఆరోమాటిక్ నేచర్లోకి వస్తుంది. సో ఆరోమాటిక్ కాంపౌండ్స్ ఆర్ వెరీ వెరీ స్టేబుల్, కాబట్టి ఇది సులభంగా H+గా వెళ్ళిపోయినట్లయితే ఇది మోర్ స్టేబుల్ అవుతుంది, కాబట్టి ఏ ఈజ్ వెరీ వెరీ స్టేబుల్. ఇక బి తీసుకున్నట్లయితే ఇక్కడ పోయినట్లయితే ఇది యాంటీ ఆరోమాటిక్ నేచర్లోకి వస్తుంది, కాబట్టి ఆరోమాటిక్ తర్వాత ఉన్నటువంటి స్టెబిలిటీ ఏంటంటే ఇది, కాబట్టి బి. ఇక్కడికి వచ్చినట్లయితే ఇది ఆరోమాటిక్ నేచరే కాదు, కాబట్టి ఇక్కడ సి అనేది ఏంటంటే చాలా చివరగా వెళ్తుంది. అందులో ఇక్కడ స్టీరిక్ క్రౌడింగ్ అనేది కూడా ఉంటుంది, కాబట్టి ఆర్డర్ ఈస్ ఏ గ్రేటర్ దాన్ బి దాన్ సిగా మనం రాయవచ్చు. ఇందులో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఏబిసి కాంపౌండ్స్. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇందులో కూడా ఏ హైడ్రోజన్ ఈజీగా వెళ్తుంది, ఏ కాంపౌండ్లో హైడ్రోజన్ అనేది ఈజీగా వెళ్తుంది. అసిడిక్ హైడ్రోజన్ ఏది, ఏనా, బీనా, సీనా? ఇందులో ఉన్నటువంటి హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. ఇప్పుడు చూసినప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఈ హైడ్రోజన్ పోయినట్లయితే ఇక్కడ మైనస్ అనేది ఏర్పడుతుంది, కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆరోమాటిక్ ఇన్ నేచర్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ పోతే ఇక్కడ మైనస్ అనేది వస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఏ ఆరోమాటిక్ ఇన్ నేచర్. ఆరోమాటిక్ ఇన్ నేచర్. ఇక్కడ ఈ కాంపౌండ్కి చూసినట్లయితే ఇంతకుముందు ఉన్నటువంటి కాంపౌండే, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ఆరోమాటిక్. కానీ ఇది కొంతవరకు ఏంట్రా అంటే ఆరోమాటిక్ నేచర్లోకి వస్తుంది, కాబట్టి ఇది కంప్లీట్గా ఆరోమాటిక్ నేచర్ వస్తుంది, కాబట్టి బి ఈజ్ గ్రేటర్ దాన్, చూడండి, తర్వాత ఏ వస్తుంది, తర్వాత సి వస్తుంది. ఎట్లా చూద్దాం, మెకానిజం చూద్దాం. చూడండి, ఇలా పోతుంది, మైనస్ వస్తుంది, కాబట్టి మైనస్ ఇక్కడికి వస్తుంది, ఇలా పోతుంది, లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఇట్లా పోతుంది, ఇట్లా వస్తున్నాయి, కాబట్టి ఇది ఏ. ఇది బి కంప్లీట్గా ఏంటంటే ఇక్కడ సైనైడ్లు ఉన్నాయి, కాబట్టి కంప్లీట్గా ఇది రెజనెన్స్ అనేది జరుగుతుంది, కాబట్టి బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ దాన్ సి. క్లియర్? సో ఇందులో బి కాంపౌండ్ అనేది హైలీ ఆరోమాటిక్ కాంపౌండ్, కాబట్టి బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ దాన్ సి. సో ఈ విధంగా మనం ఆరోమాటిక్ కాంపౌండ్స్లో దేనికి అసిడిక్ నేచర్ ఎక్కువ, దేనికి బేసిక్ నేచర్ ఎక్కువ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు.
సో ఈ విధంగా ఆరోమాటిసిటీలో మనకేంటంటే రకరకాలైనటువంటి కాంపౌండ్ చూసాం. క్వాసీ ఆరోమాటిక్ కాంపౌండ్స్ అన్నాం. క్వాసీలో మళ్ళీ 2 టైప్స్, కార్బనిల్ క్వాసీ ఆరోమాటిక్ కాంపౌండ్, ఫ్యూజ్డ్ హైడ్రోకార్బన్, నెక్స్ట్ హోమో ఆరోమాటిక్ కాంపౌండ్ చూసాం. నెక్స్ట్ అలానే అజులిన్స్ కూడా చూసాం, నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్ చూసాం. అలానే యాన్యులిన్స్, యాన్యులేషన్ ఎఫెక్ట్. సో ఈ యాన్యులేషన్ ఎఫెక్ట్ కానీ, అనిలిన్స్ కానీ, అజులిన్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రీవియస్లో చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడండి. అటు సిఎస్ఐఆర్లు అడిగాడు, ప్లస్ ఇటు డిఎల్ కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్లు కానీ, జేఎల్ కానీ ఇటువంటి ఎగ్జామినేషన్లో కూడా ఏంటంటే ఈ బేసిక్ మీదనే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏంటంటే ఈ కాన్సెప్ట్కి సంబంధించింది అంతా కూడా ఏంటంటే జాగ్రత్తగా మీరు ఒక సపరేట్గా ఒక చోట రాసి పెట్టుకున్నట్లయితే మీరు క్విక్ రివిజన్ చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఆర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా ఏంటంటే ఈ కాన్సెప్ట్ను బాగా నేర్చుకుంటారని నేను భావిస్తున్నాను. వీడియోను కంప్లీట్గా చూడండి. అలానే ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి జ్ఞానాన్ని మనం పంచుదాం. ఇదే మన కర్తవ్యం. కాబట్టి సర్వేజన సుఖినో భవంతు. అందరికి కూడా నెక్స్ట్ వీడియో కోసం మనం వెయిట్ చేద్దాం. ఈ వీడియో చేయడం కొంచెం లేట్ అయింది. సో నెక్స్ట్ వీడియో ఏంటనేది కాన్సెప్ట్ని బట్టి నేను వెళ్తాను. సో అంతవరకు సెలవు.